ఊరు ఉరవలపురము మాది వందనగిరి సరైన రాజ్యం సవరించే రాజును. మాది క్షత్రియ వంశం బొందివారి కులము. నా పేరు రాజు కమలంగ మహారాజు అంటారు. అయ్యా నేను ఎందుకో రాలే, ఎందుకంటే పని మీద పడి వస్తున్నాను. నేను చూసేసరికి నిన్ను ఒక్క మాట్లాడుకుందామని ఆలోచన కుదిరింది. ఆ ఆలోచన ఏమిటో కాదు, అల్లంత దూరాన ఊరు కానొస్తున్నది. అది ఏ ఊరు తండ్రి? అది అమరంగా నగరం అంటారు. అమరంగా నగరమా? అమరంగా నగరం. ఆ ఊరే రాజవరయ్యా? ఒకప్పుడు నేనే తండ్రి. ఎంత మాట అంటే అయ్యా, అబద్ధం ఆడినా అతికేలా ఉండాలి. ఎందుకు? ఊరేలే రాదంటే రాజ్యము దేశము ఎండి బంగారము ధనకనక వస్త్రాలు దండి మేడలు ఉండాలి. ఏందయ్యా కట్టుకుందామంటే బట్టలు కూడా పూర్తిగా నీకు సరిగా లేవు, అయిన వస్త్రం లేదు. గుడవోసి పెట్టుకున్నావు, నువ్వెట్టరాదు అవుతావయ్యా. అవునయ్యా, నువ్వన్న మాట ప్రకారంగా బట్టల్లో ఉన్నది లోకం. మరి నువ్వెట్లా రాజు అవుతావయ్యా అన్నావు కదా నానా. ఒకప్పుడు ఆ రాజ్యానికి రాజు నేనే. ఏ కర్మ వలన్నో ఏ ఆచారం వలన్నో అప్పటికిప్పటికి అంటారు. మానవునికి మాత్రం అనగా కొన్ని రోజులు వెన్నెల వెలుగు, సంసారం లోపల కొన్ని రోజులు అమాస చీకటి. ఎప్పటికి మాత్రం అనగా సంసారం శాశ్వతం కాదు. సావు నగది బతుకు ఉద్దరు ఉండరు నానా. ఆ కర్మ ఆచారం వల్ల ఏం లేకుండా అయిపోయింది. పోతామంటే తిండి లేవు, కట్ట వస్త్రాలు లేవు, పెట్ట భూషణాలు లేవు, ఏమూ లేనప్పుడు ఊళ్ళో ఎల్ల కొడితే ఆ ఊరు బయట మాత్రం అనగా కట్టగడపడ కమల కృషి చేసుకొని బతుకుతాను తండ్రి. అయితే ఎందుకంటే మీ కులం రాజుల కులమే కానీ అది ముందు చేసిన పాపమా, ముళ్ళ నమ్మిన పాపమా, తాత ముత్తాతలు చేసిన పాపమా? అవును. నీకు రాజ్యం అయింది, దేశం అయింది, అంతా రాజహీనుడు అయ్యి ఆసాం కింద జీతం ఉండి పని చేసుకొని బతుకుతాను అయ్యా. కష్టం అనేది సహజం. కానీ ఒక మాట, ఏం మాట తండ్రి? నీ పేరేం పేరు తండ్రి? నా పేరు అమరంగరాజు. అయ్యా మీ భార్య పేరు? ఆసియాదేవి. అయ్యా నీకు పుత్ర సంతానం అంటే నీకేమైనా కొడుకులు బిడ్డలు ఉన్నారా? 2 కొడుకులు తండ్రి. కొడుకుల పేరు? మరి పెద్ద కొడుకు పేరు అసంబిరాజు, చిన్న కొడుకు పేరు శివాజీరాజు. అయ్యా నీ కొడుకులకు పెళ్లి చేశావా? నానా నన్ను మాత్రం అనగా పేర్లు పెడదాం అనుకుంటున్నావా, ఎగ్గలు పెడదాం అని మాట్లాడతానవా? ఎందుకండి? చిన్నబోతామంటే తిండి లేదు, కట్ట వస్త్రాలు లేవు, పెట్టుకొని భూషణాలు లేవు. ఆ ఇంటికి ఎవరు పిల్లలు ఇస్తారు తండ్రి, ఇంకా పెళ్లి లేదయ్యా. అప్పుడు ఆ రాజు కమలంగా రాజు కనిపించింది, ఆశ కుదిరింది. అబ్బా నేను ఇన్ని రాజ్యాలు తిరిగిన, ఇన్ని దేశాలు తిరిగిన, ఎక్కడ మా రాజుల కులానా పేదింటి వాళ్ళు ఎక్కడ ఎవరు లేరు. మరి ఈ ఇతనికైతే 2 కొడుకులాట. పెద్ద కొడుకు పెరిగి పెళ్లిడికి వచ్చిందట. అయ్యా ఒక మాట, నా గర్భాన్ని జన్మించింది నాకు 2 బిడ్డలయ్యా. పెద్ద బిడ్డ నాగవేణి, చిన్న బిడ్డ దేవత. అయితే నా బిడ్డలు కూడా పెరిగి పెద్దవాళ్ళైండు, పెళ్లిడికి వచ్చిండు. నా బిడ్డకు పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తా. అయితే నా ఇంటికి ఇల్లరికం అల్లుడు కావాలని, ఆ ఇల్లరికం అల్లుడు కొరకే తిరుగుకుంటా వస్తున్నా నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం తోలుతావా తండ్రి? అసంబిరాజు గుండెలకు వెళ్ళు అంటావు. తనకు అనిపించింది నా పర్వాలేదు, ఎందుకంటే ఇంటికి పోదాం. నా భార్య నచ్చితే అదే కాకపోయినా నా కొడుకు మెస్తే అప్పుడు ఇచ్చి మాత్రం వెంబడి మాత్రం ఇల్లరికం తోలుతాను కానీ ఆ పెద్ద మనసుని తీసుకొని ఆనాడు మాత్రం అనగా మరి ఎవరయ్యా? గజ్జివారి సంస్థానము, మనవడు కుమారస్వామి, మనవరాలు సుస్మిత, ఇవాళ లిట్టు ఉక్కులు. మరి మనవడు లిట్టు, మనవడు ఉక్కులు. మరి వాళ్ళ ఇంతమందిలోన మా తాత బాలయ్య గారు మాకు ఎట్లాగా నస్తారు అని ఇంతమందిలోన అగో ఒక్కసారి ఆది చేసుకున్నాను. మరి 216 రూపాయల దానం. ఏడిగా బాలయ్య జై రామ ఏడనన్నగా నాడో జై రామ పోయిండో బాలయ్య జై రామ పొందు మనమడ కుమారస్వామి జై రామ తాతాను పోతా ఉన్నా నాయనా
ఏరినది నీ చేతి అన్నం బిడ్డ శ్రీరామ భాగ్యల్ల ఏరినది కుమారస్వామి మనవరాలు సుస్మిత మనవడు లిట్టు మనవడు మనవడేనా ఆయన కూడా ఉక్కులు మరి మనవడు ఉక్కులు మరి వీళ్ళందరూ కలిసి ఇవాళ ఇంతమంది మరి 210 రూపాయల దానం మరి ఆనాడు కనుకనేమి అనరే అల్లారముతు కనుకనే ఒక తీసుకొని తన 7 మీటర్ 3 గమల ఇప్పుడు జగైరా మాత్రం అనగా తన పెద్ద మనుషులు తీసుకొని ఇంటి ముందరగా వచ్చిందయ్యా బామా ఆసియాదేవి బామా ఆసియాదేవి మరి నా భర్త ఏంటి పోయి వాళ్ళ కనుక ఏమి నా పెద్ద కొడుకు కొర్రచేను కొయ్యవి చిన్న కొడుకు బడికి వెళ్ళి మరి అంత ముద్దుగా మాత్రం అనగా వాళ్ళకు పొద్దుంటే మాపులేదు మాపుంటే మనలేదు కట్టగడ 7 పిల్లలు కమ్మల తీస్తాను వాళ్ళు మరి ఆనాడు కనుక నా భర్త ఇక చూడొద్దు తీసుకొచ్చినట్టున్నది దాన్ని తీసుకుపోయి నేను వంట శాఖలు తయారు చేసి నా కొడుకు ఆకలితో నస్తాడు అని రాన రాన కనుక నీ భర్త వేడి కాదని కాదు ఆగు ఆ తల్లి చూడవే అమ్మా అయ్యో నాదా ఎవరయ్యా ఇవాళ కనుక నేవి అచ్చిన పెద్ద మనిషి ఎవరో కాదు అతను మాత్రం అనగా ఊరు గురువులపురం మాది మందరికి సరైన రాజ్యాన్ని సవరించేది వాడు అతని పేరు కమలంగా రాదట అతనికి 2 బిడ్డలట పెద్ద బిడ్డకు మాత్రం ఇంట్లో ఇల్లు పనుడు కావాలని మన ఇంటిగా చెండే బాబా కొడుకుని ఇల్లరికం తోలుకుంటాడు బాబా మనకు పొద్దుంటే మాపు లేదు మాపుంటే మళ్ళీ లేదు గడ్డగడపన ఉన్నది 7 పింటలు 3 కమ్మలు గుడిసి ఇవాళ కనుక నేమి చేతికి అందిన కొడుకును ఇల్లరికం తోలమన్నాడా అయ్యా ఎంత మాటలంటివయ్యా ఓ రాధా ఎంత మాటలంటివయ్యా ఓ రాధా
అవో చెట్టు ఎత్తు కొడుకుని కనుక ఏమి ఆ కొడుకు వెళ్ళిపోతే మనకు అన్నం ఎవరు పెడతారయ్యా ఓ తల్లిదండ్రి రాజులు మాత్రమనగా పోతండి అయ్యయ్యో పెద్ద కొడుకు అసమ్మిరాజు చిన్న కొడుకేమో బడికి వేయిండు అవ పెద్ద కొడుకు కుర్రసేను పోయిన వాడయ్యా కుర్రసేను పోసిండు ఏలుకొక్క పొక్కొచ్చింది ఆసామి కైకిలి ఆ కైకిలి పట్టుకున్న కొడుకు అసమ్మిరాజు అగో తన గుడిసె ముందుగా చిండయ్యా అయ్యయ్యో అమ్మంట పిలగాడు అరుపులయ్య సాగుతండు అగో తన అమ్మంట పిలగాడు అమ్మ ఒక్కసారి అరుపులయ్య ఏనాడు దాగిండు ఆ పిలగాడు ఇంటి ముందర కొత్త చెప్పులు చూసిండే అవ్వా అవ్వరా వెక్కున్న తల్లి అవ్వరా వెక్కున్న తల్లి అయ్యయ్యో ఇంటి ముందట విలువ కళ్ళ చెప్పులున్నాయిరా అవ్వా చెప్పుల కయ్యబడి ఒక్క పూట అన్నం పెడదామంటే మన ఇంట్లో అన్నం లేదు అమ్మా ఎవరన్నా ఉన్నారమ్మా ఏమడ కొడుకా ఎందుకమ్మా ఇక చెప్పక తప్పది కొడక ఓ కొడక వాళ్ళది ఇక్కడ కాదు అక్కడ కాదు ఊరుపురం మాది మందరగిరి సరైన రాజ్యం సవరించేవాడు రాజకమలంగా రాజాటని భార్య మారాని దేవాట వాళ్ళ గర్భమంద కాదు కొడక ఓ కొడక అతని రాజ్యానికి రారాదు అడ దేశానికి అది బజాటరా కొడుకు అమ్మా నాయనా వాళ్ళ పెద్ద బిడ్డకు పెళ్లి చేసి ఇంటిలో ఇల్లరకం పెట్టుకుంటారట కొడుకు అమ్మా నిన్ను ఇరుటము తోలువారిరా ఓ కొడుకా చిండు కొడక నిన్ను వంటన్నప్పుడు అమ్మా ఆ మాటకు నువ్వేమన్నావమ్మా అతను ఆ మాట అన్నప్పుడు చూద్దామని మేము ఒప్పుకున్నాం కొడుకు కొడుక నువ్వు ఒక తప్పని కొడుక కొడుక తప్పని కొడుక ఎంత మాట పలికినదే ఊరి కొడుకో నీ బంధు మంచును నాన్న తినబోదమంటే తిండి లేని వన్నం కట్ట బట్టలు లేనున్న వన్నం అవ్వను వినడం బొమ్మన్నవే అవ్వా నువ్వు కన్న తల్లివేనా ఆ మాట నీ నోటికి ఎత్తొచ్చింది అమ్మా ఏ తల్లైనా కడపంట కట్టుకొని నెత్తి పోసి నా పిల్లలు ఆదుకుంటానంటది అమ్మా ఇలా కొడుక మనకు అన్నం లేదు వినటమ్మన్నవేమో
మీరు 60 ఏళ్ళ పెద్ద మనసులే మన తమ్ముడు చిన్నోడు కవ్వా అమ్మా మీకు ఉలవల ఎట్టుకల నుంచి మన రాయి తప్పింది దౌడ పళ్ళు పోయినంత తప్పింది ఊరు బొమ్మని కాడు రమ్మంటుంది అమ్మో నేను మీ దగ్గరుండి అరుచుకునే కొడుకును అవ్వా నేను వెళ్ళిపోతేనే కవ్వా ఓగమ్మా నేను వెళ్ళిపోతే సేతు కందిన కొడుకును నేను వెళ్ళిపోతే మీకు అన్నమేమో పెడతారవ్వా నేను ఇల్లరికమ్మ ఓను అవ్వా కట్ట గడపన ఉన్నది 7 పిండల 3 గమ్మల గురించి ఒక్క రోజు గడితే 1 వారం గడిచినంత విలువ అమ్మా 1 వారం గడితే నెల గడిచినంత విలువ కొడుక 1 నెల గడితే సంవత్సరం గడిచినంత పొద్దైతుంది మేము ఇంకా ఇన్ని రోజులు భూమి మీద బతికున్నా అయ్యో ఇలాంటి దన్న సిరవంతుల బిడ్డలు తీసుకొచ్చి అమ్మా నీకు పెళ్లి అయ్యవరా కొడుకో కొడుకా కన్న తల్లి మాట కాళ్ళన్నకురా అమ్మా కొడుక నీ కళ్ళు మొక్కుర కొడుక నువ్వుగలన్న ఒకయ్యా కొడుక మరి కన్న తల్లి కన్న తండ్రి కొడుక ఇక్కడే ఉన్నదిరా పొద్దుంటే మాపు లేదు మాపుంటే మన లేదు 1 రోజు గడితే 1 వారం గడిచినట్టు అవుతుంది మనకు నువ్వు వాడికి పోతే నన్ను సుఖంగా బతుకుతావు కొడుక నువ్వు వేరే కాడ రాజ్యమో దేశమో ఏలుతంటే మీ అత్తమ్మ పాత బట్టలు మాకు పంపిన ఆ బట్టలు కట్టుకొని మేము కాపురాలు వెళ్తాం కొడుక మీరు సన్న బియ్యం తిని నూకలు పంపినా మేము బతుకుతాం కొడుక నువ్వు అక్కడ మంచిగా బతుకుతావు మాత్రం దీమే ఉన్నది ఆ పిల్లగాడు ఏమనుకున్నాడు మా అవ్వకి ఏమెరక అమ్మా పోతా పోరని కాదు కానీ ఒక్క మాట తనకు ఉండబడింది అర్ధ రాజ్యం నా పేరు మీద రాస్తా పోతా లేకపోతే పోతా రేపు రేపటి కాల్లా మరి నా అత్తయ్య కాని నా మావయ్య కాని అమ్మా నా భార్య కాదు ఇల్లన్న కాడ లొల్లి రాకుంటుందా లొల్లి వస్తుంది వచ్చినాడు ఏం పట్టుకొచ్చినవరా నువ్వు పొట్ట చేత పట్టుకొని వచ్చినావు అంట అర్ధరాజ్యం రాసిద్దే నేను పోతా లేకపోతే పోను కాదే అన్నావు ఆ మాట అన్నప్పుడు ఎవరయ్యా ఆ రాజు కమలంగా మహారాజు గుండె గుబెల్లు అన్నది అబ్బా అచ్చిరాక ముందుకే అర్ధరాజ్యం అడుగుతాను రేపటి కల్లా నేను మంచాల పడ్డనాడు పట్టడం పెట్టి సాదుకుంటాడన్న నమ్మకము లేదు కాదు నాకు ఒకవేళ నేను రాయనంటినా రాడు ఏమో ఒకవేళ రాకపోతే ఎవరు వస్తారు ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎన్ని రోజులకున్నా వాళ్ళకు కాక నేను సచ్చినాడు తలాపన పెట్టుకుని పోతానా ఎన్ని రోజులకున్నా నేను సంపాదించిన సంపాదన కష్టమంతా నా పిల్లల కాదా అని మనసులో మాట మనసులో పెట్టుకొని రాజు కమలంగా మహారాజు అయితే ఆ అసమి మహారాజుకు అర్ధరాజ్యం ఇత్తిని అని కాగితం రాసి ఆ పిల్లగాని చేతులు పెట్టిన రాబిడ్డా వెళ్ళిపోదాం ఇక అన్నప్పుడు మాత్రం అనగా ఇట్లా రాందో పోందో మాట్లాడటం అంటే ప్రభుత్వం వేస్తే వెళ్ళిపోతాడు అనుకున్నా అర్ధరాజ్యం కూడా రాసిండే ఆనాడు ఆ పిల్లగాడు మాత్రం అనగా తల్లిదండ్రి వదిలిపెట్టి పోవాలంటే ఆ పిల్లగాని గుండెలు అంటారు దన్న తల్లి దగ్గరికి వచ్చిండు తల్లి దగ్గరికి వచ్చిండు అవ్వా ఆస్యాదేవి
అమ్మాయి నేను పోతాను నా అతింతరం ఎట్లుంటుందో నా గజంతరం ఎట్లుంటుందో అమ్మా నా కాడపైన తమ్ముడిని చదివి కొట్టకూడదు తిట్టకుండా అవని అని పోతానగా నీళ్ళు డమ్మేను వరికి తొక్కుడు మండకుండా ఓపికుండాలంటారే రావో నా గజంతరం ఎట్లగా నన్నగా తల్లిరా తల్లి ఆ కొడుకును తీసుకొచ్చింది ఓ అన్నా కమలంగ రాజా నా కొడుకు కాదు నీ కొడుకులు దాదుకోమని ఆనాడు నీవి కొడుకు లెక్కబట్టి అవ్వ అన్న చేతులు పెడతాదమ్మా అన్నయ్య కమలంగ రాజా వచ్చినప్పుడు నీ భార్యే కని నీ బిడ్డలే కని నువ్వే కని ఏమి రాను ఏమి తెచ్చిన రాని ఏమి తెచ్చినో అని రాని పొట్టగాని పొరడ పొట్ట చేత పట్టుకొని వచ్చినవు అని మీరు మాటాలంటే అన్నారా ఇక నా కొడుకు బతకబోడు పది మందిలో వినిపించి 10 రూపాయలు జవరించాలని అంతే సోగతో లేదు అన్నా నా కొడుకు వెళ్ళబడితే అన్నా మేము బతికావు అన్నా అన్నా సంబరంగా దాదుకొని మరి ఆనాడు మాత్రం అనగా రాజు చేతులు పెట్టిందా రాజు కమలంగమ్మ రాజు ఏమంటాడు అక్క బాధపడబోకు బాబా బాధపడబోకు నా ఇంటికి తీసుకుపోతాను పెళ్లి చేసుకుంటాను ఇంట్లో మాత్రం ఇల్లరిగా పెట్టుకుని నా కొడుకులు చూసుకుంటా అని మాత్రం అనగా పిల్లగాన్ని కాదు అసమ్మి రావు అన్నాడు మాత్రం అసలు మహారాజైనా కమలంగమ్మ రాజు మాత్రం భార్యను పిలిచిండు బిడ్డను పిలిచిండు మరి భార్యతో చెప్పిండు ఇక్కడ దగ్గర మాత్రం అమరంగ రఘున వెళ్తున్నాడు అమరంగ మహారాజు భార్య ఆశాదేవి అన్న గర్భాన పుట్టులు 2 కొడుకులు ఈ పిల్లగాని పేరేమో అసెంబ్లీ రాజు చిన్న కొడుకు పేరు శివాజీ రాజు వాళ్ళు తినబోదమంటే తిండి లేనోళ్ళే బామా నువ్వన్న మాట ప్రకారంగా పిల్లగాన్ని తీసుకొని వచ్చిన అన్నప్పుడు ఆ పిల్లగాడు అమ్మాయిని మెచ్చిండు అమ్మాయి పిల్లగాన్ని మెచ్చింది ఆనాడు మాత్రం అనగా మన అల్లునికి నా బిడ్డకు పెళ్లి చేస్తా అని ఆనాడు మాత్రం బ్రాహ్మణయ్యను పిలిపించి ఆ రాజు మాత్రం అనగా అదిగో బిడ్డ పేరు మీద అల్లుని పేరు మీద లగ్గ సుమూర్తం చూపించిండు మరి వచ్చిన బ్రాహ్మణయ్య నాన్న కమలంగ మహారాజని బిడ్డ పేరు మీద నేల పేరు మీద మన చక్కని మాత్రం లగ్గ సుమూర్తం వస్తుంది పిల్లగాండి గోగు వరకు అమ్మాయి మేక వరకు మేకల గోగు తిరగచ్చు గోగుల మేకలు తిరగచ్చు దీనికేం వైరం మరి పిల్లగాండి బంగారు పాదం అమ్మాయి రాగి పాదం రాగిల బంగారం కలవచ్చు బంగారం రాగిలో దీనికేం వైరం లేదు శుక్రవారం నాడు సూర్య పెళ్లి పిల్లలు శనివారం సారథిగాల అర్థం ఆదివారం నాడు గోవులు బయటికి వెళ్ళ ముందు గోవు అందరు లగ్గం ఉన్నాడు మరి ఆ రాజు మాత్రం
మాత్రం కమలంగా మారాదు నిమ్మలు కొడతాడు నీళ్లు వేస్తాడు పనసలు కొడతాడు పందిళ్ళు వేస్తాడు అగో పచ్చనాకు పందిళ్ళు పైడాకు దూరణాలు కట్టిండు మరి ఆనాడు మాత్రం అనగా నాకు ఒక్క బిడ్డ ఇద్దరు బిడ్డలాయి నా పెద్ద బిడ్డ పెళ్లి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారా అని మీద కంచి ఎనగ మీద అంబారి కంచి కాలుకొమ్మ మించి మోంగ బాజా వైద్యులు బలమైన సొన్నాయిలతోని బిడ్డకు వాళ్ళకి పెళ్లి కూడా అయితా ఉన్నాడు పెళ్లి చేసిన రాదేమనుకున్నాడయ్యా తల్లి ఉండంగానే బిడ్డ గుణమంత్రాలు కావాలి అత్త ఉండంగానే కోడడు గుణమంత్రాలు కావాలి అప్పుడు అనుకున్నాడు అల్లుడు రాజ్యం ఎలా పెడతా గుణమంతుడు అయితేరా జ్ఞానమంతుడు అయితేరా గుణం తక్కువ అయితేరా చూడాలి చూసినోడు కావాలన్నా రాజు అల్లుడిని తీసుకున్నాడు కత్తిని వేడిగా చెండు కదరా మాత్రం బంగారు పూలు మాత్రం అనగా కాళ్ళకేసిండు వజ్రం అనగిరటం తలయందు పెట్టిండు అల్లుణ్ణి మాత్రం అనగా రాజ దుస్తులు వేసి మరి కచ్చిరి మీద కూర్చుండబెట్టిండు అల్లుడా సంగి రాజయ్యి కుర్చీ మీద కొలువు తీరువని మాత్రం అనగా కుర్చీ మీద కూర్చుండబెట్టిన వాడు అల్లుడా రాజ నీతి వాకులు చెప్తా వినండి మరి కచ్చిరి మీద కూర్చున్నవాడు మాత్రం ప్రజల పీడించుకు తిన్నోడు ఏనాడు ప్రభుగా పోడు అగో పేదవాళ్ళ చూడాలి పేదవాళ్ళ చూడాలి అడిగిన వారికి అదే దానం పెట్టాలి అడిగిన వారికి అదే దానం పెట్టాలి ఒళ్ళు చూసి వస్త్రాలుగా పలు పొట్టలు చూసి భోజనాలు పెట్టాలి ఊరేలే రాజు మంచోడైతే ఊళ్ళో ఉన్న ప్రజలు బాగుపడతారు చెరువులో నీళ్లు ఉంటే చేరుతాయి కొన్ని వేల కప్పలు అన్నారు రాజు అంటే చెరువు లాంటి వాడు ప్రజలు కప్పల లాంటి వాళ్ళు మరి కచ్చిరి మీద కూర్చొని నీ దంతకాళ్ళు మాత్రం కచ్చిరి ముందుకెళ్ళిపోతుంటే అన్న తమ్ముడని పిలువు అంతకన్నా పెద్దోళ్ళు పోతుంటే నాన్నని వరుస పెట్టి పిలువు అంతకన్నా పెద్దోళ్ళు పోతే తాత అని వరుస పెట్టి పిలువు అల్లు నీ రాజ్యం ఎలా పెడతాండే అల్లున్నేమో రాజ్యం ఎలా పెట్టిండు ఆ రాజు మాత్రం అనగా ఇంటి వేడిగా వచ్చిండయ్యా అల్లుడు రాజ్యం వేలుకుంటే అక్కడ ఉన్నది అట్ట ఒక రోజు 2 రోజులు వారాలు కడతానే వారాలు నెలలు కడతానే అట ఈ కమలంగా రాజు రోజు పని చేస్తుడా కాళ్ళే కాళ్ళుడా ఖచ్చితంగా కూర్చొని సమాధానం చెప్పినోడా ఇంటికాడు ఉంటే ఆయన పోతూ పోతుంది ఎట్లా కావాలి మరి ఏదన్నా పని చేయాలి మానవుడు అన్నప్పుడు సాధారణప్పుడు ఇంకా ఉంటే ఏమొస్తుంది ఊరు బయట మరి అందంగా బళ్ళు కట్టించిండు బళ్ళు కట్టించి ఏమంటాడు నాకు రాజ్యం ఎంత ఉన్నది దేశం ఎంత ధనం ఎంత ఉన్నది ఇంటి బంగారం భూములు జాగాలు ఎన్నో ఉన్నాయి తరగని దైవం ఉన్నది పుణ్యం చేసుకున్నాడు కావాలి అని ఆ ఊరు బయట బళ్ళు కట్టించి ఏమంటాడు పలక నాదే బలపం నాదే బుక్కు నాదే పెన్ను నాదే బిడ్డ అన్న మాత్రం ఇంటికాడ తిండ్రాండ్రి ఇక్కడ మాత్రం బడి చెప్తాను ఆ పిల్లగాలను ఒక్కరు ఇద్దరు ముగ్గురు 5 10 మంది 100 మంది పిల్లగాళ్ళు మాత్రం ఆ పల్లెకు ఆడపడ్డారు ఈ రాజు ఇక్కడ మాత్రం బడి చెప్తా అంటే అయితే అందంగా కూడా ఖచ్చితంగా కూర్చుంటే ఏమైనా పోతారయ్యా మరి కొంతమంది కావాలని ఎంత ముచ్చట చెప్పినా ఎవరినారు ఓడు అట్టిగా మాట్లాడితేనే వాళ్ళ దగ్గర పోయి ఇంటారు మాట ఈ అల్లు దగ్గరికి ఎవరు పోతలేరు ఇక ఈ మామ దగ్గరికి వస్తారు ఏదైనా పంచాయతీ అయ్యా రాజేంద్ర నువ్వు పాతోని అయితే ఆయనతో చెప్పుకుంటాడు అక్కడనే పంచాయతీ చెబుతాడు ఎక్కడ అక్కడ చెప్తాడు రాజు
తేలంగా నలుగురు రత్తనే రాజుకు విలువ ఎవరు లేడా మంత్రి అయ్యా మహారాజు ఎక్కుతా అట్ట కాదయ్యా కాలు మొక్క బాగా అంటానయ్యా సరే ఇక నాకు నువ్వు నీకు నేను అంతేనయ్యా మన దగ్గర కష్టం లేని పోయేటోళ్ళే నాకు కట్టవతే నీతో చెప్పుకుంటా నీకు కట్టవతే నాతో చెప్పుకో అంతే మన ఇద్దరే కచ్చిరు మీద ఒక్క మాట ఏ మాటలయ్యా సరే ఇగో ఎందుకంటే కచ్చరి కాడికి ఎవరు అత్తలేరు ఈ ఊళ్ళో ఉన్న ప్రజలోకులకు ఎవరికి ఏ బాధలు లేవా ఏ కష్టాలు లేవా అదే మనిషికి బాధలు ఉంటాయి అయ్యా కట్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి మరి ఊరేల రాదు నేను మరి అందరినీ కష్టములు ఉన్న వాళ్ళు ఆదుకునేటోని నేను ఎవరు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రావాలి కానీ లోకానికి కష్టం వచ్చిన వాళ్ళంతా ఎడిపోతారు కావచ్చురా అరే లోకం అంతా కష్టం వచ్చిన వాళ్ళు ఎడిపోతారంటే నీకు తెలియదానయ్యా ఊరు బయట మీ మామ బల్లు కట్టించిన బల్లల్లా పిల్లగాళ్ళకు చదువు చెప్పుకుంటే ఉచిత బల్బం ఉచిత బలుగా బుక్కులు మానేస్తాడు అయ్యా ఊరు బయట బల్లు పెట్టి బల్లలా చదువు చెప్పుకుంటా అంటే అక్కడికే పంచాయతీ కంటే పోతారు పంచాయతీ చెప్తాండు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు ఊరు బయట పడిగట్టి బడిలో నా పిల్లగాళ్ళకు ఉచిత విద్య నేర్పదండ కొడవలారా మా మామ చాలా తెలియకల్లోడ్రా అవునవును ఎట్లా అంటావా తరగని దానం అనేది విద్యాదానం ఓ 500 దానం ఇస్తే 500 దాచిపెట్టుకుంటాడా ఉంటే ఖర్చుగా 500 ఖర్చు అయితే అదే విద్యాదానం చేస్తే ఆ విద్య నేర్చుకున్న విద్యను మనిషి సచ్చదాకా ఆ విద్య ఎడిపోదు అంటే అంత తెలివితోటి రాజ్యం వెళ్తాడని ఇక్కడ నన్ను రాజ్యం వెలబెట్టి అక్కడ పోయి పాఠశాల కట్టించి ప్రజలోకులందరికి అక్కడికి రప్పించుకొని అక్కడ తీర్పు చెప్తాండ్రా చెప్తాండ అయ్యా రేపు ఇయ్యాల కాదు ఇంకా 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో సత్య ముసలోనికో పేరు వస్తాను మంచి పేరు వస్తుంది బావా పెద్దవా చూడుర్రి నా ఆలోచన చూడుర్రి ఇప్పుడు మా మామ సత్య ముసలోనికో మంచి పేరు వస్తుంది నేను ఇంకా 60 ఏళ్ళు 40 ఏళ్ళు 70 ఏళ్ళు రాజు వేయటో నేను నాకు పేరు వస్తలేదు నీకు పేరు వస్తలేదయ్యా మరి మా మామకి వచ్చే పేరు నాకు రావాలంటే నేను ఏం చేయాలరా అయ్యా ఏం చేయాలంటే నీ దగ్గరికి వచ్చి సమాధానం చెప్పుకోవాలంటే లోకులందరూ నీ దగ్గరికి రావాలంటే ఒక పని చేయాలయ్యా నా ఇల్లు మంచిగా ఉండాలని ఇల్లు ఊలిపోవాలని నాకు ఎన్నడూ ఉండదయ్యా నేను మంచోన్నయ్యా నీ గుణం నాకు తెలుసురా కాదేనయ్యాక ఉడతల కాడ బస్సు దిగుతాం పాడపండి నడుచుకుంటూ వస్తా అంటే మధ్యలో రోడ్డు పంటి చెట్టు ఉంటది చెట్టు ఉంటే చెట్టు కింద ఆగుతారా నడిచిపోతారా ఎండాకాలం దినం పాడబండి పోవంగా ఎండ కొడుతుంది ఎట్లా అని అత్తండి చెట్టు ఉంటే ఆ చెట్టు చల్లగా నీడు ఉన్నది కదా ఎండ ఇప్పుడు పోయేది ఏందని కాసేపు చెట్టు కింద కూర్చుంటారు అక్కడ చెట్టే లేకపోతే అంటే ఈ ప్రయాణం సాగాలంటే చెట్టు లేకపోతే వెళ్ళిపోతారు కదా అంతే అంతే కదా నీ పేరు రావాలంటే ఒకటే మాటనయ్యా ఆ చెట్టును తీసేయాలి అక్కడ చెట్టును కొట్టేయాలి చెట్టును మొదలు కొట్టేయాలి అక్కడ మనిషి ఆవిడ కదా మీ మామ పాలన తీస్తే నీకు మంచి పేరు వస్తుందయ్యా మంచిపోయింది తప్పించి పెట్ట అరే అట్లా కాదయ్యా మా మామ పాలన చేయాలన్న మాట ఎట్లా వచ్చిందిరా మా మామ అంటే నాకు ఒక దేవుడు అనుకోవాలి ఎక్కడో నేను కొర్రసేను గోష్ఠిని తీసుకొచ్చి నన్ను కుర్చీ మీద కూర్చుని పెట్టి రాజ్యం మీద పెట్టింది దేశం మీద పెట్టింది అల్లుడు కాదు కన్న కొడుకు కన్నా ఎక్కువ ఏడిమ్మలు చూసుకున్న మా మామ చంపు అన్నది అరే నువ్వు ఎట్టేట మనిషి నువ్వు ఏ లెక్క మనిషి అయ్యా మా రాజ్యం మీద కూర్చుని పెట్టిండు ప్రజలోకులకు ఏ కట్టం వచ్చినా కానీ మీ మామ దగ్గర ఏ సమాధానం చెప్పుకోబట్టే నీ దగ్గరికి ఎవడొస్తాండ అయ్యా నాకు నువ్వు నీకు నేనే మీ మామ పాలన తీసావు అనుకో నీకు పేరు వస్తుందయ్యా అయితే ఇప్పుడు నిజమేనా తీసుకుందా నిజమేనా నిజమేనయ్యా పక్క అరే మీ మామ పాలన తీయాలి మా మామని చంపాలంటే నాకు ధైర్యం వస్తలేదురా అరే ధైర్యం కావాలంటే నా దగ్గర ఒక మంది ఉన్నదయ్యా నీకో ముగ్గురు సోపదేయాలు కావాలి ఇంకా ముగ్గురు సాయుధ ఎవరు బెల్లంపల్లి సారిగాడు
ఆ పరకాల పటిక మల్లి గారు కావాలి మురకల పెళ్లి సంపద గారు కంటమకూరు ఓది గారు కలిసినాక పానం తీయాలంటే తీసుడే కాదురా సరే ములకల పెళ్లి సంపద గాని అంటే నువ్వు కంటాత్మగురు ఓది గాని అంటే నేను మరి బెల్లం పెళ్లి సారి గాడు పరకాల మల్లి గాడు వాళ్ళు గుండగాళ్ళ రౌడీలు వాళ్ళు గుండెగాళ్ళు కాదు రౌడీలు కాదయ్యా బెల్లం పెళ్లి సారి గాడు అంటాడు బెల్లం ఆ పరకాల పటిక మల్లి గాడు అంటే పటికి రెండు కలిసినాక గుడంబ తయారైతే గుడంబ తాగినాం అనుకో పట్టణ వాటిని సుక్క లెక్క వస్తాయి అంటే ఇప్పుడు మందు తాగితే ఇక మైకం వస్తుంది మీ మాపాలని తీయవచ్చాయి అటుకలే వారి నాకెన్నడూ అలవాట్లేదు వారి ఇప్పుడు మరి అది ఎక్కడ దొరుకుతుందిరా ఏ ఊళ్ళో ఉంటే తెనుగోళ్ళు అమ్ముతారయ్యా వాడు రమేష్ గారు అమ్ముతాడు ఇప్పుడే లేచి అత్తాడు ఆగు ఏ తెత్తా నిజాలలో పట్టుకొని వస్తా ఎడిదిరి నాకు మంచి పేరు రావాలా మంచి పేరు రావాలి నీకు అయ్యో అయ్యో సేరు ఇలా సేరు పట్టుకొని వచ్చింది అయ్యో దారా ఇది మంచిదే కదా మంచిదే తీసుకుంటా కులమా శనార్థి అరే ముక్కు మూసుకొని ఒక్క బుక్క తాగమయ్యా ఏం పోదంటా ఎట్లా అదే ముక్కు మూసుకొని ఎత్తా పోతుంది అదే దంచి పడే ఎవరు తయారు చేసిన వీళ్ళకి మొక్కాలరా నేనున్నా నీ బాధ్యరు నన్ను చూసుకుంటుంటే నీ బాధ్యరు నీ బాధ్యరు సారో సారమ్మ సారా నా ప్రాణమై దైవమ్మ సారా సారో సారంబ సారా నా ప్రాణమై దైవమ్మ సారా సారో సారంబ సారా ప్రాణమై దైవమ్మ సారా నువ్వు లేకుంటేనే సారా నా ప్రాణమంత జాయిలై ఏ ఓదిగా అక్కడనే ఉన్నది అది మనకు పోవాలే ఉంటావా ఒక్క పావు కూతుందావురా నిన్ను మరవ అవ్వ మీద వచ్చే ఏ సారమ్మ అబ్బా నల్లవులే నిన్ను మరవ అవ్వ మీద వచ్చే నేను ఇంటికి పోతే పెన్నంది నిన్ను దాగి పండుకుంటే ఇంట్లో సారమ్మ నేను నిన్ను దాగి పండుకుంటే ఇంట్లో ఉత్సవత పక్క దడితే ఎట్లా బదక దుబ్బ ముక్తానా బంధు నిమ్మల నిమ్మల ఇక
చేసుడే పోయ ఒరే కమలంగ మహారాజా నీ పానం తీస్తున్నావు సాయి లెక్కకుండా పోయిందిరా ఇంకోటి చెప్పు కుమారి అరే లేరా అయ్యా నీ బాంచాను మందరే అయ్యా అయ్యా నేనే సరే కానీ ఇప్పుడు మామ ఎక్కడ ఉంటారా ఇప్పుడు బల్లాలు ఉండవచ్చునయ్యా మధ్యాహ్నం వేళ అయితే బల్లాలు ఉండవచ్చు మట మరి ఇప్పుడు అక్కడ పోతే ఎట్టగా ఎవరు ఉండరంటారా ఎవరు ఉండరయ్యా పిల్లగాళ్ళు ఇంటికి పోతారు అన్నం తినడానికి మీ మామ ఒక్కడే ఉంటాడు మిట్ట మధ్యాహ్నం పట్ట ఒకటి వేళ పిల్లలు ఎవరు ఉంటారు పడగాను మీ మామ ఒక్కడే ఉంటారు ఈ సమయాన పానం తీసుకురమ్మన్నాడే మంత్రి అందుకే అంటారమ్మ ఇన్న మాటలు కన్నా చెప్పుడు మాటలు చేయటం అన్నారు మంత్రి చెప్పిన మాట ప్రకారంగా మందు తాగిన వాడు తాగిన మైకముతోటి మామ ఎవరి మామ భగవంతుని పంచరు కాని మామ వారి పానము తీతరని తప్పదాగిన రాజే అసమి మహారాజ్ రామ 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 రాఘవ మరి బడి వేడికి రాని కానీ రాజు మాత్రం అనగా కమలంగ మహారాజు అప్పటి వరకు మాత్రం అనగా మధ్యాహ్నం వేలైతుంది పిల్లలు మాత్రం అనగా బిడ్డ ఇంటికి వెళ్ళిపోయి మాత్రం భోజనం చేసి రమ్మని చెప్పినప్పుడే పల్లెమున్న బాలైతనా ఎక్కడో అక్కడ మాత్రం అనగా ఇంటికి వెళ్ళిపోయిండ్రు ఆ రాజు మాత్రం అనగా గిడికాడ కుర్చేసుకొని కూర్చొని అగో సొక్కు సొక్కు నిద్రలత్తానే రాజు కమలంగ మహారాజుకైనా కమలంగ మహారాజు లింగాల కాయితల్లా ముఖం మీద వేసుకొని నీలారు గల్లల్లా టేబుల్ మీద తలబెట్టి పండుకోనున్నాడా ఆదరాకు బేట నీ పానం తీస్తానని ఒరలు కటకము గుంజి కడగమని ఎవరైతే అబ్బా వాడిని చూస్తే పండుకున్నాడు పండుకున్నోని పానం తీస్తే కాసిన గోగును కోసినంత పాపం వాడి నిద్రలుండగా పానం ఎందుకు తీయాలి వాడెంత వాడి లెక్కెంత వాడు రక్తం ఉడిగిన మనిషి వాడు నేను 20 ఏళ్ళ యువకుణ్ణి నన్నేమి చేస్తాడు వాడి లేపే పానం తీస్తానని అరే కమలంగ రాజ లేరా ఒక్కసారి రాజు కళ్ళు తెరిచి చూసే వరకు మాత్రం వరకు అల్లుడు తప్పదాగచ్చాడు ఇదేం చిత్రము ఇదేం కలిమాయ అల్లుడా అసంబి రాజా ఏమిటి నాన్న పల్లన్న బట్టలు ఇక్కడికి వచ్చిన ఒరే మామ కమలంగ రాజా అన్నావు ఎవర్రా నీకు అల్లుడు నేను నీకు అల్లుడిని కాదు నువ్వు నాకు మామవు కాదు నేను నీకు కొత్తగా తయారైన కలయముణ్ణి నాడు మాత్రం మామ వీటికి వచ్చిన వాడు నీకు నేను అల్లుణ్ణి కాదు నువ్వు నాకు మామము కాదు నీకు కొత్తగా తయారొచ్చిన కాలయముని అంటే కమలంగ రాజు గుండెలు ఊడిపోతూ ఉన్నాయో ఎదజల్లు అన్నదే అల్లుడా సంబి రాజా అల్లుడా సంబి రాజా ఎంత మాట వడికి రాబో
నాలాగన్న తండ్రిని నేనల్లా ఉన్న నానా నానా పల్లన్న ఒకటి తప్పదాగచ్చినవు రాజుల కులానికైనా తాగుడంబు పనాము కాదు నీకు దండంబు విడతా వెనక అసరలేని వాణ్ణి నిన్ను తీసుగా చూకున్నా అల్లుడంటే కొడుకాని నానా నేనల్లా నమ్ముకున్నా నీ బంద బాంచను నానా ఎవర్రా నన్ను రాజవేలు అంటావు దేశవేలు అంటావు నన్ను ఆడ కూర్చుంటే పెట్టి లోకం చూడ రాజవేలు అని నువ్వు ఇక్కడికి వచ్చి బల్ల కట్టుకొని బల్లల్లా ప్రజా తీర్పు చెప్పుతావురా నీకు దండపు పెడతా తొలి బాగొట్టినా నాయనా నీ రెక్కల కాశపడ్డ రేపు రేపుడి కల్లా నేను కొడుకులు లేను బిడ్డల కన్నా తండ్రిని కాలు రెక్కలుడిగి నేను ఊరమన్నప్పుడు మా భార్య భర్తలకు మాత్రం అనగా నేను ఏమనేనండి మా బాబా తీసుకొచ్చుకున్నాడు నన్ను దాదుకున్నాడు రాజ్యం వేలబెట్టినవాని గురి మర్యాదతో అయ్యా నాకు పట్టడన్నా పెడతామనుకున్నా నన్ను దాదుకుంటామనుకున్నా నేను పని ఉండగానే ప్రాణం తీస్తానంటాను నాయన ఇక నీకు దండము పెడతా కడుపులా తల పెడతా కాదంటే ఓరానా నేను నీ కాళ్ళు మొట్టరాను నన్ను దెబ్బ కొట్టబోకు నాయన ఒక్క మాట అన్నవు ఓరి వారి ఉన్నోరి ఉండక రాజ్యవేళ పెట్టినవు బడిగట్టించుకున్నావు బడికాడ పంచాయతీ చెప్తానంటాను నానా రేపటి నుంచి ఎవరు నా దగ్గరికి వచ్చినా అల్లుడు అసంబిరాజు దగ్గరికి పొమ్మని చెప్పుతా అయ్యా నువ్వు నా ప్రాణము తీస్తే నా చిన్న బిడ్డ దేవతమ్మకు నెత్తిలైన చెందలేదు రాయుడు నీ కాళ్ళు మొక్కునదండి నీ బంద మంచనయ్యా సాదన్న మాట నానా నీ నోటికల్లా రాని నాకు నానా కాదంటే కాళ్ళు మొక్కుదా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదురా అని ఆ కాళ్ళ మీద పడ్డ మావను ఫుట్బాల్ చెండోలు ఎగరదంతే అంత దూరం ఒకసారి ప్రాణం తీయబోతాను అనుకున్నాడే మరి ఒకవేళ ఈ కత్తితోటి వాడి ప్రాణం తీస్తున్నా వాడి రక్తం నా ఒంటి మీద పడితే నా బట్టలన్నీ రక్తమార్గలతోటి నేను ఊళ్ళకు రాంగును పోంగును ఎవరన్నా చూస్తే ఏమయ్యా మీ మాపానం తీసింది నువ్వే అని లోకం అంటారు మరి ఎట్లా కావాలి వీన్ని ప్రాణము తీసినా గాని ప్రాణము తీసిన నింద నా మీదికి రావద్దు మన చేతికి మట్టి అంటకుంటా కావాలి ఎట్లా కావాలని ఆలోచన పడడానికి మామ ఒంటి మీద ఉన్న లింగాల కాగిసల్ల రత్నాల కమ్మిడి గుంజి ఊరి పెడతాడు అని ఆ మామకు ఉరిపెట్టి అదే కూర్చున్న కాడ ఆ కురిసిను జరిపిండు ఆ కిటికీ అలా తీసినట్టుగా